ఎలక్షన్ విషయంలో చిన్న ఇష్యూ జరిగింది. దాని మీద మనం మాట్లాడి అందరినీ కూడా సామరస్యపూర్వకంగా ఇష్యూ పరిష్కారం అయింది. వాళ్ళు ఏదైతే అసంపూర్తిగా మిగిలిపోయిన నిమజ్జనం వాళ్ళు పూర్తి చేసుకోవడానికి వాళ్ళకి అనుమతించడం జరిగింది. వాళ్ళు అయితే ఇప్పుడు విగ్రహం అయితే ప్రతిష్ఠ చేసుకుంటారు. చేస్తే ఈ రోజు నైటే చేసుకోవాలని కొంతమంది ఉన్నారు. లేదంటే మేము 7వ రోజు అంటే మంగళవారం రోజు చేసుకోమని వాళ్ళకి సూచించడం జరిగింది. ఎందుకంటే రేపు మనం జిల్లా అంతా కూడా మేజర్ నిమజ్జనం కార్యక్రమాలని రేపు ఉండటం వల్ల సిబ్బంది అంతా కూడా ఎల్లుండి పూట కూడా అలిసిపోయి ఉంటారు. అతో మంగళవారం అయితే చేసుకుంటే ఈ రోజు రాత్రికే చేసుకోండి, లేదంటే మంగళవారం రోజు చేసుకోమని మనం వాళ్ళు సూచించడం జరిగింది. వాళ్ళు పెద్దలు అంతా నిర్ణయించుకుని సరైన నిర్ణయం తీసుకుంటారు. అన్ని చూసుకుంటాం, నో ప్రాబ్లం. అంతేం లేదండి. యాక్చువల్లీ ముందస్తుగానే మనకి అది ఉంటే ప్రాపర్ కమ్యూనికేషన్ ప్రాపర్ అంతా జరుగుంటే ఉండేది కాదు. చిన్న సమన్వయ లోపంలో వల్ల ఇది పొరపాటు జరిగింది. ఇష్యూ ఏం లేదు, ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. సఫిషియెంట్ గా ఉంటారండి. అదే నిన్న జరిగిన వెలుగులో ఒక ఇష్యూ, ఒక 2 సబ్ కాస్ట్ మీద ఇష్యూ చాలా గతం నుంచి ఉంది. అది వాళ్ళ ఊరికి ఒక ట్రెడిషన్ మాత్రమే ఉంది, కానీ అది సబ్ కాస్ట్ మీద ఇష్యూ ఉంది. ఎటువంటి రిలీజియస్ యాంగిల్ దాంట్లో ఏం లేదు. కానీ అప్పుడు ఆ డ్రమ్స్ కొట్టిన విషయంలో కొద్దిగా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అయింది. ఆ కోఆర్డినేషన్ సరిగా లేకపోవడంతో మిస్అండర్స్టాండింగ్ అయింది. అప్పుడు వచ్చిన టైంలో వాళ్ళ సంబంధించి పెద్దలకి, ఇక్కడ సంబంధించి పెద్దలకి మనం మాట్లాడి ఈరోజు అందరితో మాట్లాడి సాల్వ్ చేసి ఆ విగ్రహం కానీ అన్నీ మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా పూర్తిగా శాంతి భద్రత ప్రకారం పూర్తిగా నిమజ్జనం చేస్తున్నాము. నిన్న జరిగిన ఇష్యూకి కొంతమంది దానికి ఒక రిలీజియస్ యాంగిల్ ఇచ్చారు, కానీ ఎటువంటి లేదు. అది సబ్ కాస్ట్ మీద చిన్న ప్రాబ్లం. తర్వాత నిన్న నుంచి ఇమర్జన్ కొంతమంది తర్వాత చేశారు, కొంతమంది ఈరోజు పూర్తి చేశారు. కొంత లీడర్స్ వచ్చారు, లోకల్ లీడర్స్తో. ఈరోజు డిఐజీ గారు, నిన్న కలెక్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు, నేను కూడా అక్కడే ఉన్నాము. ఈరోజు అన్ని మిస్కమ్యూనికేషన్ అన్ని సార్ట్ అవుట్ చేసి ఇమర్జన్ పూర్తిగా విత్ నో డిస్టర్బెన్సెస్ పూర్తి చేయడం జరిగింది.